నమస్తే, నేను మీ నాగేష్ గంగుల. హైదరాబాద్లో స్ట్రీట్ ఫుడ్ ఎంతో ఫేమస్. అందులోనూ ఈ మధ్య యూట్యూబ్లో సెన్సేషన్గా మారిన కుమారి ఆంటీ సెలబ్రిటీల కంటే కూడా ఫేమస్ అయిపోయింది. కాగా ఇంత ఫేమస్ అయిన కుమారి ఆంటీపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. రుచికరమైన భోజనం పెడుతూ అంతగా ఫేమస్ అయిన కుమారి ఆంటీపై పోలీసులు ఎందుకు కేసు పెట్టారు? అసలు ఆమె చేసిన తప్పేంటి? యూట్యూబ్లో ఫేమస్గా మారిన స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏంటి, ఫేమస్ అయితే కేసులు పెడతారా అని డౌట్ అనుమానం వచ్చిందా? నిజానికి ఆమె ఫేమస్ కావడమే ఇక్కడ అసలు సమస్య. అదెలా అంటే, ప్రస్తుతం స్ట్రీట్ ఫుడ్ కారణంగా కుమారి ఆంటీ సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతూ సెన్సేషన్గా మారిపోయింది. దీంతో యువత అంతా ఆంటీ దగ్గర భోజనం చేసేందుకు తెగ ఎగబడిపోతున్నారు. ఫలితంగా రద్దీ ఎక్కువైపోయి రోడ్డుపైనే వాహనాలు పార్క్ చేస్తున్నారు. దీంతో ఆ మార్గంలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఇది కాస్త ఇప్పుడు పోలీసులకు తలనొప్పిగా మారింది. ఇంకేముంది, ట్రాఫిక్ జామ్కు కారణమైన కుమారి ఆంటీపై పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు ఎవరి కుమారి ఆంటీ అంటే, ఏపీలోని గుడివాడకు చెందిన దాసరి సాయి కుమారి హైదరాబాద్లోని మాదాపూర్లో కోహినూర్ హోటల్ ఎదురుగా 2011లో స్ట్రీట్ ఫుడ్ సెంటర్ను ప్రారంభించారు. వెజ్, నాన్ వెజ్ వంటకాలను తక్కువ ధరకే రుచికరంగా అందిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. స్టార్టింగ్లో కేవలం 5 కేజీల రైస్తో ప్రారంభమైన కుమారి ఫుడ్ బిజినెస్ ఇప్పుడు రోజుకి 100 కేజీలకు పైగానే అమ్ముడుపోతుందట. కుమారి ఆంటీపై పోలీస్ కేసు, ఫుడ్ బిజినెస్ క్లోజ్. ఎంత పనైంది! అయితే అక్కడి జనాలు ఎక్కువగా ఆమె దగ్గరికి వస్తుండడం గమనించిన కొందరు ఫుడ్ బ్లాగర్స్ ఆమెపై వీడియోలు తీసి పెట్టడంతో యూట్యూబ్లో ఇప్పుడు ఆమె ఓ సెన్సేషన్గా మారిపోయింది. ఆ వీడియోలు వైరల్ అవుతుండడంతో కేవలం యువతే కాదు, సినిమా సెలబ్రిటీలు సైతం అక్కడికి వచ్చి ఆమె దగ్గర భోజనం చేస్తున్నారంటే ఆమె ఎంతగా ఫేమస్ అయిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. కుమారి ఆంటీ దగ్గర దొరికే ఐటమ్స్ ఏంటి, అంత ఫేమస్ ఏంటి, ఏ ఐటమ్స్ ఆమె దగ్గర దొరుకుతున్నాయి? మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ బిజినెస్ నడుస్తోంది. వెజ్లో వైట్ రైసు, బగారా రైసు, లెమన్ రైసు, టమాటా రైసు, గోంగూర రైసు, గోబీ రైస్, జీరా రైస్, పెరుగన్నం ఆంటీ స్పెషల్. ఇక నాన్ వెజ్లోకి వస్తే చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ కర్రీ, మటన్ లివర్, బోటీ కర్రీ, తలకాయ కూర, చేపల కూర, ఫిష్ ఫ్రై, ఫ్రాన్స్ కర్రీ, ఇలా అన్ని రకాల వెరైటీలు ఆమె దగ్గర దొరుకుతున్నాయి. అయితే ఇంతకాలం ఇలా యూట్యూబ్లో వీటిలో ఫేమస్ అయిన ఆమెను చూసి ఇన్స్టాగ్రామ్లో కొందరు నాన్న నీకేం కావాలన్నా అని చెప్పి వీడియోలు చేస్తూ మొత్తం నీది 1,00,000 బిల్ అయింది, నీది 2,00,000 బిల్ అయింది అని చెప్పేసి కొంచెం జోకులు కూడా చేసుకోవడం మొదలెట్టారు. అలా సరదాగా కామెడీగా ఆమెను మరింత ఫేమస్ చేశారు. అయితే ఇప్పుడు మరో సమస్య వచ్చి పడింది. ఏంటంటే, ఈ మధ్య ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఏమంది, నాకు పెద్ద పెద్ద బిల్డింగ్లు, బంగళాలు ఏమీ లేవు, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఒకే ఒక్క ఇల్లు మాత్రమే నాకు ఉంది అని చెప్పారు. అలా చెప్పడం వల్లే ఆమె మీద కేసులు నమోదు చేశారని సోషల్ మీడియా మొత్తం కోడై కూస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఇవ్వడానికి హైదరాబాద్లో ఆమె మీద కేసు నమోదు కావడానికి ఏమిటి సంబంధం అనుకుంటే, ఇక్కడే మనకి సోషల్ మీడియా కథనాలు బహు విచిత్రంగా అనిపిస్తాయి. ఏంటంటే, ఇక్కడ ఎప్పుడైతే ఒక సెలబ్రిటీ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడారో వెంటనే ఆ సెలబ్రిటీపై చంద్రబాబు కన్ను పడుతుంది. అలాగే చంద్రబాబు ప్రియ శిష్యుడైన రేవంత్ రెడ్డి ఇక్కడ హైదరాబాద్లో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు కాబట్టే అణచివేత ధోరణిలో కక్ష సాధింపు చర్యగా ఆమెకు ఫుడ్ కోర్టు లేకుండా చేశారు అని ఇప్పుడు చాలా వరకు రూమర్లు వినిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి నిన్నగాక మొన్న సిద్ధం సభలో కూడా అందరికీ పిలిపించారు. ఎవరైతే నా పథకాలను పొందారో వాళ్ళే నాకు స్టార్ క్యాంపెయినర్లుగా ఉంటారు, వారే నాకు స్టార్ క్యాంపెయినర్లుగా ఉండండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు. అలాగే మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి అని చెప్పారు. అదే ఇప్పుడు ఈమె ఎప్పుడైతే ఒక స్టార్ హోదాలో ఉండి ప్రముఖ ఇంటర్వ్యూలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇల్లు ఇచ్చారు అని చెప్పడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పెట్టిన పథకాలకు విపరీతమైన ప్రచారాన్ని తీసుకొస్తుంది. మరి ఇలాంటి సందర్భంలో మీ అభిప్రాయం ఏమై ఉంటుంది? నిజంగా ఇది రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కక్ష సాధింపు చర్య అని మీరు కూడా భావిస్తున్నారా? లేదు చట్టం తన పని తాను చేసుకుపోతుందా?
మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అలా సబ్స్క్రైబ్ చేయడం వల్ల నన్ను ప్రోత్సహించిన వారు అవుతారు. నేను మరిన్ని మంచి వీడియోలు మీకు ప్రజెంట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ నాగేష్ గుంగుల.